ఇప్పటివరకు మనం ప్రపంచవ్యాప్తంగా పరిణామాలు అనిశ్చితి వాటన్నిటి గురించి చూస్తూ ఉన్నా ఈ సంవత్సరమైనా కాస్త ఉపశమనం కలుగుతుందా అని ఆలోచిస్తున్న టైంలో వారు మళ్ళీ ఒక పిడుగు లాంటి వార్త చెప్పారేమో అని అనిపిస్తుంది. మీరంతా ఏమంటారు రవిశంకర్ గారు? యాక్చువల్గా వచ్చేటప్పటికి ఇది మనకు షష్టగ్రహ కూటమి ఏదైతే జరిగిందో ఇది జరిగిన తర్వాత అప్పుడు ఆ సమయం నుంచి ఇది స్టార్ట్ అయింది. యాక్చువల్గా అప్పుడు గురువు అతిచార స్థితిలో ఉన్నాడు అనమాట. మళ్ళీ ఆ గురువు అతిచార స్థితి మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? 2024లో స్టార్ట్ అయింది. 2032 గంగా పుష్కరాలు ఎప్పుడైతే జరుగుతాయో అప్పటి వరకు గురువు అతిచార స్థితిలోనే ఉంటాడు. అంటే ఒకే సంవత్సరం గురువు 2 రాశుల్లో ఉంటూ ఉంటాడు. ఇప్పుడు చెప్పినటువంటి గ్రహస్థితి అంటే మొన్న జరిగినటువంటి ఎప్పుడైతే ఖమేనీ మరణం జరిగిందో, యుద్ధం ప్రారంభమైందో అప్పుడు షష్టగ్రహ కూటమి తర్వాత జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కుజ స్తంభన అనేది కూడా ఉందన్నమాట. అంటే ఈ సంవత్సరం మంత్రి కుజుడయ్యాడు. గురువు కూడా వచ్చేటప్పటికి పూర్తిగా ఫలితాలు ఇవ్వట్లేదు, పాజిటివ్ ఫలితాలు ఇవ్వడం ఈ సంవత్సరం మీరు చూసినట్లయితే ఏప్రిల్లో 19వ తారీఖున మీరు చూడండి కుజుడు శని 1 డిగ్రీ కన్నా తక్కువ డిస్టెన్స్ దగ్గరికి వస్తున్నారు అన్నమాట. అసలు ఇక గ్రహ కూటముల గురించి మన శాస్త్రంలో బృహత్ సంహితలో క్లియర్గా రాయబడింది అన్నమాట. అంటే ఇక ఇన్ని రకాల కూటములు ఉంటాయి. అంటే కూటములు వచ్చేటప్పటికి ఎన్నో రకాలుగా ఉన్నాయన్నమాట. వీటి శాస్త్ర ప్రకారంగా వీటిని విడదీయటం కూడా జరిగింది. దీని వరాహమిహిరుడు ఏమని చెప్పాడంటే దీని భేద అని చెప్పాడు ఒక కూటమి గాను, ఉలేఖ, అంశుమర్ధన, ఆసవ్య అని చెప్పేసి 4 రకాల కూటములు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఇప్పుడు చతుర్గ్రహ కూటమి అంటే ఇప్పుడు మీరు చెప్తుందంతా నాకు చాలా టెక్నికల్ గా అనిపిస్తుంది. మామూలుగా సామాన్య మానవులకి అల్టిమేట్ గా దాని రిజల్ట్ ఎలా ఉంటుంది? మా కన్సర్న్ ఏంటి అంటే World War III జరుగుతుందా ఈ సంవత్సరం? ఆ సంకేతాలు ఉన్నాయా? ఈ సంవత్సరం వచ్చేటప్పటికి అనుకున్న దానికన్నా కూడా చాలా వర్స్ట్ గానే ఉంటుంది. దానికి మెయిన్ రీజన్ వచ్చేటప్పటికి ఏప్రిల్ 19th జరగబోతున్నటువంటి కుజుడు శని యొక్క కలయిక. ఏప్రిల్ 19th జరగబోతున్న కుజుడు శని యొక్క కలయిక. దాని తర్వాత గురువు మనకు చూసినట్లయితే కుజుడు కలగబోతున్నారు. మరి అదే విధంగా వచ్చేటప్పటికి కుజుడు నీచత్వ స్థితిలో వక్రగతిలో కుజస్తంభన జరగబోతున్నది. మనకు 6 నెలల నుంచి 7 నెలల పాటు ఈ యొక్క కుజస్తంభన సెకండ్ ఫేజ్ ఆఫ్ ద ఇయర్ అంటే రెండో ఆబ్దంగా చెప్పొచ్చు మనం. అప్పటి నుంచి మనకు 6 నెలల పాటు దీని యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. అగ్ని ప్రమాదాలు అనుకున్న దానికన్నా కూడా చాలా రేట్లు అనేవి ఎక్కువగా ఉంటాయి. అలాగే